నిన్న ఆంధ్రప్రదేశ్కి గేట్స్ ఫౌండేషన్ అధినేతగా ఉన్నటువంటి బిల్ గేట్స్ అయితే నిన్న రాష్ట్రానికి రావడం జరిగింది. మరొకసారి రాష్ట్రంలో 90s సీన్ అయితే క్రియేట్ అయిందని చెప్పి నిన్న చాలా మంది సోషల్ మీడియాలో పోస్టులు కూడా పెట్టారు. వాస్తవానికి తొలిసారిగా హైదరాబాద్లో 1997లో బిల్ గేట్స్ను కలిసినటువంటి చంద్రబాబు గారు ఆ రోజు మైక్రోసాఫ్ట్ను హైదరాబాద్కు తీసుకురావాల్సిందిగా ఆయన కోరితే ఆ రోజు ఆయన విజ్ఞప్తి మేరకు మైక్రోసాఫ్ట్ వచ్చింది. ఆ తరువాత అది ఎటువంటి ప్రపంచంగా మారిందో మనందరికీ తెలిసిన విషయమే. అయితే మళ్ళీ ఇప్పుడు నూతన ఆంధ్రప్రదేశ్లో అదే గేట్స్ ఫౌండేషన్ ద్వారా చంద్రబాబు గారు కొన్ని ఒప్పందాలు చేసుకున్నారు. అది ఆరోగ్య రంగంలో కావచ్చు, అలాగే వ్యవసాయ రంగంలో కావచ్చు, ప్రధానమైనటువంటి ఒప్పందాలు చేసుకున్నారు. ప్రస్తుతానికి గేట్స్ ఫౌండేషన్ చేపడుతున్నటువంటి మెజారిటీ ప్రాజెక్టుల్లో ఆరోగ్య రంగానికి సంబంధించినటువంటి ప్రాజెక్టులే చాలా ఎక్కువ ఉన్నాయి. వివిధ దేశాలతో గేట్స్ ఫౌండేషన్ ఒప్పందం చేసుకుంటుంది. సో విచిత్రం ఏంటంటే ఆయన ఏ దేశానికి వెళ్ళినా అక్కడ ఆ అధ్యక్షులతోనో లేదా సంబంధిత వ్యక్తులతోనో ఒక 5 నిమిషాలు 10 నిమిషాలు పావు గంట మాట్లాడటం, ఆ తర్వాత ఆయన దారిని ఆయన వెళ్ళిపోవటం మాత్రమే చూసుంటారు. కానీ ఫస్ట్ టైం ఆంధ్రప్రదేశ్లో ఆయన అటు చంద్రబాబు గారిని మీట్ అయ్యారు, సచివాలయంలోకి వెళ్ళారు, అక్కడ ఆర్టీజీఎస్ సేవలను పరిశీలించారు, తరువాత ఉండవల్లిలోని వ్యవసాయ క్షేత్రాన్ని పరిశీలించారు, రైతులతో మాట్లాడారు, స్వయంగా ఆయనే ఆ రైతులు చేసినటువంటి కొన్ని పిండి వంటకాలను కూడా ఆయన టేస్ట్ చేశారు. సో అంటే ఎక్కడా కూడా ఇలాంటి అనేది జరగదు. చాలామంది ఆశ్చర్యపోతున్నారు, అసలు బిల్ గేట్స్ ఏంటి చంద్రబాబు గారితో కలిసి అటు పొలాల్లోకి వెళ్ళటం ఏంటి, రైతులతో ఆయన మాట్లాడటం ఏంటి, పైగా మనం వండిన వంటలను ఆయన టేస్ట్ చేయటం ఏంటి. సో ఆశ్చర్యపోయారు. సో అంటే నిన్న సచివాలయం వద్దకు బిల్ గేట్స్ రాగానే చంద్రబాబు గారు ఎదురెళ్ళగానే హలో ఫ్రెండ్ బాగున్నావా అని చెప్పి ఆయన ఫస్ట్ ఇంట్రడ్యూషనే చంద్రబాబు గారు నాకు ఒక గుడ్ ఫ్రెండ్ అన్నట్టుగా ఆయన చేసుకోవడం జరిగింది. సాధారణంగా చంద్రబాబు గారి గురించి మనం గొప్పలు చెప్తే డబ్బా కొట్టామంటారు. కానీ నిన్న ఆయనే చెప్పారు, నేను దేశంలో చాలామంది దేశ అధినేతలను కలిశాను, పెద్ద పెద్ద నాయకులను కలిశాను, లేదా అధికారులను కలిశాను, కానీ వారందరికంటే కూడా చంద్రబాబు గారు భిన్నం. వినూత్న ఆలోచనలకు చంద్రబాబు గారు పెట్టింది పేరు. ఆయన్ను కొట్టే వ్యక్తి లేరు. అందరి ఆలోచనలు ఒకలాగుంటే చంద్రబాబు గారి ఆలోచన ఒకలాగుంటుంది. చంద్రబాబు గారితో సరిపోలే వ్యక్తిని సింగపూర్ ప్రధానమంత్రి అంటే సింగపూర్ ప్రధానమంత్రి కూడా చంద్రబాబు గారు లాగానే వినూత్న ఆలోచనలు చేసే వ్యక్తి అట. సో నేను ఆయన్ని కలిసినప్పుడు నాకు చంద్రబాబుని కలిసిన ఫీలింగే ఉంది. సో చంద్రబాబు గారితో సమకాలీన వ్యక్తి ఎవరైనా ఉన్నారు ఆలోచనలో అంటే అది సింగపూర్ ప్రధానమంత్రి అని చెప్పి నిన్న స్వయంగా బిల్ గేట్సే అభినందించడం జరిగింది. అంటే చాలామంది అందరి ఆలోచనలు ఒకలాగుంటే చంద్రబాబు గారి ఆలోచనలు నిజంగానే వేరేగా ఉంటాయి. మనందరం ఈ రోజు గురించి ఆలోచిస్తాం, లేదా రేపు గురించి ఆలోచిస్తాం. చంద్రబాబు గారు 20 ఏళ్ల తర్వాత గురించి ఆలోచిస్తాడు. సో అదే ఆయన విజన్. మనం ఎంతవరకు ఈ రోజు రేపు ఎల్లుండి అంతకుమించి మనం ఆలోచించే ఇది ఉండదు. మనం ఏ విధానంలో అయినా అదే చూసుకుంటాం మనం. కానీ చంద్రబాబు గారు అలా కాదు. 20 ఏళ్ల తర్వాత ఏం జరగబోతుంది, ఒకప్పుడు 90sలో ఐటీ విప్లవం వచ్చింది, సో ఇప్పుడు ఏఐ విప్లవం రాబోతుంది. సో అవన్నీ ముందుగా పసిగట్టిన వ్యక్తే చంద్రబాబు గారు. నిన్న చాలా ప్రశంసించారు చంద్రబాబు గారిని. ఎందుకంటే చంద్రబాబు గారి పాలనను టెక్ పాలన అని నిన్న ఒక పేరు పెట్టాడు ఆయన. బిల్ గేట్స్ నిన్న మాట్లాడుతూ చంద్రబాబు గారి టెక్ పాలన అద్భుతంగా ఉంది అని చెప్పి ఆయన ప్రశంసించారు. ఎందుకనంటే ఆర్టీజీఎస్ సేవల విధానం కావచ్చు, లేదా వాట్సాప్ గవర్నెన్స్ కావచ్చు, లేదా వ్యవసాయ విధానంలో ఏఐ వినియోగం కావచ్చు, డ్రోన్స్ వినియోగం కావచ్చు, ఇలా అన్ని రకాలను ఆయన దగ్గరుండి పరిశీలించిన తర్వాత చాలా అభివృద్ధి చెందిన దేశాలలో కూడా ఈ స్థాయి టెక్నాలజీ వాడటం లేదు. అలాంటి టెక్నాలజీ ఆంధ్రప్రదేశ్లో వాడటం నాకు చాలా ఆశ్చర్యంగా ఉందని చెప్పి గేట్స్ చంద్రబాబు గారి గురించి చెప్పడం జరిగింది. అంటే ఆయన చాలా దేశాలు తిరుగుంటాడు. మన దగ్గర కంటే ఎప్పుడు తక్కువ వచ్చేది, కానీ ఆయన ఇతర దేశాలకు తిరుగుతూనే ఉంటాడు బిల్ గేట్స్. సో ఆ దేశాలలో కూడా ఈ స్థాయిలో టెక్నాలజీ లేదు. ఫర్ ఎగ్జాంపుల్ దాదాపుగా 921 సేవలు వాట్సాప్ గవర్నెన్స్ మన ఇంటిలో కూర్చుని ఆ సేవలను పొందొచ్చు. అలాగే ఏఐ ద్వారా ఇప్పుడు అగ్రికల్చర్లో వస్తున్నటువంటి విప్లవాత్మక మార్పుల గురించి చెప్పారు. అలాగే నిన్న వ్యవసాయ క్షేత్రంలో రైతులను కలిస్తే, ఒక రైతు ఫ్యామిలీని కలిస్తే వాళ్ళు వివరిస్తుంటే ఆయన ఆశ్చర్యపోయారు.
ఎందుకంటే వాళ్ళ దగ్గర ₹1,00,000 80,000 పెట్టుబడి పెట్టి 1,80,000 ఆదాయం పొందారు. ఎలాగా వాళ్ళు ఏఐని వినియోగించుకుంటున్నారు, ఎలాగా డ్రోన్స్ని వినియోగించుకుంటున్నారు అనేది నిన్న కళ్ళకు కట్టినట్టు ఆయనకి చూపించడంతో ఆయన మంత్రముగ్ధుడైపోయినటువంటి పరిస్థితి. సో మొత్తంగా నిన్న చంద్రబాబు గారి పాలన పట్ల అయితే ప్రశంసల వర్షం అయితే కురిపించారు. మొత్తం నిన్న మీడియాతో పాటు జాతీయ మీడియా మొత్తం కూడా ఈ బిల్ గేట్స్ టూర్ గురించే మాట్లాడుకోవడం జరిగింది. ముఖ్యంగా ఒక రోజు మొత్తం ఆంధ్రప్రదేశ్లో గడపడంతో పాటు చంద్రబాబు గారితో పాటు అన్ని ప్రాంతాలు తిరగటం, చివరికి వ్యవసాయ క్షేత్రానికి కూడా ఆయన రావటం అనేది ఒక రకంగా జాతీయ మీడియాను కూడా ఆశ్చర్యానికి గురి చేసినటువంటి పరిస్థితి. దానికి సంబంధించినటువంటి వార్త ఒకటి వచ్చింది, ఒకసారి చూద్దాం. నైస్, గుడ్, గ్రేట్. రాష్ట్ర ప్రభుత్వ కార్యక్రమాలు విధానాలపై బిల్ గేట్స్ ప్రశంసలు. టెక్నాలజీ ద్వారా అందిస్తున్న పాలన చాలా బాగుంది. డేటా లేక్, వాట్సాప్ గవర్నెన్స్ ద్వారా పౌర సేవలు సులభతరం చేయటం అభినందనీయం. టెక్ పాలన గ్రేట్. ఆరోగ్య రంగంలో సంజీవని ప్రాజెక్ట్ నైస్. ఏఐ వినియోగించి వైద్య సేవలు అందిస్తున్న విధానం కూడా గ్రేట్. రాజధాని అమరావతి మాస్టర్ ప్లాను, బ్లూ గ్రీన్ కాన్సెప్ట్, అత్యాధునిక పద్ధతుల్లో ఫ్యూచర్ సిటీ నిర్మాణం కోసం ఈ వేసినటువంటి డిజైన్ కావచ్చు, ఇవన్నీ కూడా చాలా గ్రేట్ వర్క్ అని చెప్పి నిన్న ఆయన స్వయంగా బిల్ గేట్స్ చెప్పడం జరిగింది. చంద్రబాబుతో కలిసి ఆర్టీజీఎస్ సందర్శన, అమరావతి, సంజీవని, డేటా లేక్ తదితర ప్రాజెక్టులపై వివరించిన సీఎం. డిస్ప్లే వాల్ ద్వారా అధికారుల ప్రజెంటేషన్ ఆసక్తిగా పరిశీలించిన గేట్స్. ఆంధ్రప్రదేశ్లో టెక్ పాలన గ్రేట్. నేను చెప్పేదే టెక్ పాలన అనే ఒక పేరును చంద్రబాబు గారికి ఆయన పెట్టడం జరిగింది. వాట్సాప్తో పౌర సేవలు అభినందనీయం. అమరావతి నిర్మాణం గ్రేట్ వర్క్. సంజీవని ప్రాజెక్ట్ నైస్ అంటూ కితాబ్ ఇచ్చినట్టుగా మనం చూడొచ్చు. సో ఇక్కడ చూడొచ్చు, ఏఐ ద్వారా అగ్రి సేవలు బేస్ అని నిన్న స్వయంగా ఒక మహిళా రైతుతో స్వయంగా ఆయనే అరటి తోటలో మాట్లాడుతూ కొన్ని వివరాలను అడిగి తెలుసుకుంటున్నారు. అద్భుతంగా చేస్తున్నారంటూ గేట్స్ ప్రశంస. ఉండవల్లి వద్ద వ్యవసాయ క్షేత్రం సందర్శన. సీఎంతో కలిసి స్థానిక రైతులతో ముఖాముఖి. మహిళా రైతులు వండిన వంటకాలను రుచి. స్వయంగా ఆయన ఎంతో ఆసక్తితో కొంతమంది మహిళలు వండిన వంటకాలను తీసుకొస్తే, అంటే న్యాచురల్గా పండించిన పంటల ద్వారా చేసిన కొన్ని వంటకాలను తీసుకొచ్చి ఆయన టేస్ట్ కూడా చేశాడు. సో అదొక గ్రేట్ అయినటువంటి విషయం. రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న విధానాలు, చేపడుతున్న కార్యక్రమాలు నైస్, గ్రేట్, గుడ్ అంటూ మైక్రోసాఫ్ట్ వ్యవస్థాపకుడు, గేట్స్ ఫౌండేషన్ చైర్మన్ అన్నటువంటి బిల్ గేట్స్ అయితే ప్రశంసించారు. ప్రత్యేకించి రాజధాని నిర్మాణ పనులు, సంజీవని ప్రాజెక్టు, ఆరోగ్య రంగంలో ఏఐ వినియోగం, డేటా లేక్, వాట్సాప్ గవర్నెన్స్ ద్వారా పౌర సేవలు అద్భుతమని అన్నారు. సోమవారం రాష్ట్ర పర్యటనకు వచ్చినటువంటి బిల్ గేట్స్ అమరావతిలోని రియల్ టైమ్ గవర్నెన్స్ కేంద్రాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబుతో కలిసి అయితే పరిశీలించారు. ఈ సందర్భంగా అక్కడ డిస్ప్లేలపై ప్రదర్శించిన ప్రజెంటేషన్ అయితే ఆసక్తిగా తిలకరించారు. ఆర్టీజీఎస్ నుంచి పాలనలో టెక్నాలజీ వినియోగాన్ని పరిశీలించారు. రియల్ టైమ్ గవర్నెన్స్ ద్వారా టెక్నాలజీ సాయంతో పౌర సేవలు ఎంత వేగంగా అందిస్తున్నారు అనేది కూడా నిన్న చంద్రబాబు గారికి అయితే వివరించడం జరిగింది. దీనికి సంబంధించిన మరొక వార్త కూడా ఉంది, ఒకసారి చూద్దాం. చంద్రబాబు విజనరీ. ఆయన ఆలోచనలు విభిన్నం, వినూత్నం. తొలి సమావేశంలోనే ఈ విషయం గుర్తించా. తొలి సమావేశం అంటే మనం 90s గురించి మాట్లాడుకుంటున్నాం. ఏదైతే 1997లో తొలిసారిగా చంద్రబాబు గారు బిల్ గేట్స్ని మీట్ అయ్యారో, సో అప్పటి విషయం గురించి ఆయన గుర్తు చేసుకున్నారు. ప్రపంచ దేశాల నాయకులను నేను ఎంతో మందిని కలిసా. చాలా మంది నాయకుల కంటే చంద్రబాబు ఆలోచనలు భిన్నంగా, వినూత్నంగా ఉంటాయి. ఆయనతో మొదటి సమావేశంలోనే నేను ఈ విషయాన్ని గుర్తించాను. ఇతర నాయకుల కంటే ఆయన ఆలోచనలు చాలా ముందుంటాయి. చంద్రబాబు సమకాలికుల్లో సింగపూర్ ప్రధాని ఒక్కరే. ఆయనలాగా భిన్నమైన విజన్తో కూడిన ఆలోచనలు ఉన్న నేత అని చెప్పి బిల్ గేట్స్ అయితే చెప్పడం జరిగింది. అంటే మనం ఇప్పుడు మాట్లాడుకుంటున్నాం, కానీ 90sలో కంప్యూటర్ అంటే ఏంటి అనేది కూడా చాలామందికి తెలియని టైంలో, అంటే కంప్యూటర్ అంటే ఇది అని తెలియని టైంలోనే రాబోయే రోజుల్లో కంప్యూటర్ విప్లవం సృష్టించబోతుందని గుర్తించినటువంటి నేత చంద్రబాబు గారు. ఆయన అందుకనే చెప్పింది, అందరూ ఆ రోజు గురించి ఆలోచిస్తే చంద్రబాబు గారు 20 ఏళ్ల ముందు ఆలోచిస్తాడు ఆయన. సో ఆ రోజు ఆయన గుర్తించిందే నిజమైంది. ఈ రోజు కంప్యూటర్ యుగమే ఏలుతుంది. బట్ భవిష్యత్తు ఇక కంప్యూటర్ యుగం పోయి ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ యుగం వచ్చేసింది. సో ఇప్పుడు చంద్రబాబు గారు దాన్ని గుర్తించాడు ఆయన. ఇప్పుడు మనకి ఏఐ యొక్క విలువ పూర్తిగా తెలియకపోవచ్చు, ఎందుకంటే స్టార్టింగ్ స్టేజ్లో ఉంది. బట్ మనం ఒక 10 ఏళ్ల తర్వాత ఊహించుకుంటే అదే జీవనాధారంగా, అదే మెయిన్ మనకి ఉపయోగపడే వ్యవస్థగా మారుతుంది. సో అందుకనే చంద్రబాబు గారిని అయితే గుర్తించారు. బాబు సమకాలీనుల్లో సింగపూర్ ప్రధాని ఒక్కరే. ఆయనలో భిన్నమైన విజన్ ఉన్న నేత. ముఖ్యమంత్రిపై బిల్ గేట్స్ ప్రశంసల వర్షం. సచివాలయంలో సీఎం చంద్రబాబు ఎదురేగి స్వాగతం. హలో ఫ్రెండ్, హౌ ఆర్ యూ అంటూ బిల్ గేట్స్ ఆత్మీయ పలకరింపు. గేట్స్ ఫౌండేషన్ బృందంతో సీఎం బ్రేక్ఫాస్ట్ మీటింగ్ అయితే జరిగింది. సో ముఖ్యమంత్రి చంద్రబాబు విజనరీ అని గేట్స్ ఫౌండేషన్ చైర్మన్ బిల్ గేట్స్ ప్రశంసించారు. చంద్రబాబు సమకాలికుల్లో సింగపూర్ ప్రధాని ఒక్కరే. ఆయనలా భిన్నమైన
విజన్ ఉన్న నాయకుడు అన్నారు. వివిధ కార్యక్రమాల్లో పాల్గొనేందుకు వచ్చిన ఆయన అటు చంద్రబాబు గారితో పాటు అనేక కార్యక్రమాల్లో అయితే పాల్గొన్నారు. సో చంద్రబాబు ఆర్టీజీఎస్ సెంటర్కు తీసుకువెళ్లారు. అక్కడ పనితీరు, అమరావతి నిర్మాణం గురించి వివరించారు. అలాగే గేట్స్ ఫౌండేషన్ భాగస్వామ్యంతో కుప్పంలో చేపట్టినటువంటి సంజీవని ప్రాజెక్టు పురోగతిని కూడా తెలియజేశారు. అనంతరం మంత్రులు, కార్యదర్శులు సమావేశానికి తీసుకొచ్చి వారందరినీ కూడా చంద్రబాబు గారు అయితే పరిచయం చేయడం జరిగింది. చంద్రబాబు గుడ్ వరల్డ్ ఫ్రెండ్, డిజిటల్ విప్లవానికి భారత్లో బలమైన పునాదులు ఉన్నాయని బిల్ గేట్స్ అభిప్రాయపడ్డారు. భారతదేశ డిజిటల్ విప్లవంలో ప్రధాని మోదీ, సీఎం చంద్రబాబు కీలక పాత్ర పోషిస్తున్నారని పేర్కొన్నారు. గేట్స్ ఫౌండేషన్ చేపడుతున్న కార్యక్రమాల్లో ఆరోగ్య రంగానికి చెందిన ప్రాజెక్టులే మెజారిటీగా ఉన్నాయని చెప్పారు. కుప్పంలో అమలు చేస్తున్న సంజీవని కార్యక్రమం అద్భుతంగా ఉందని ప్రశంసించారు. విద్యార్థులు తమ సమస్యలను అర్థం చేసుకోవడానికి, వారికి సరైన రీతిలో విద్యా బోధన చేయడానికి ఏఐ సహాయపడుతుందని అన్నారు. విద్యారంగంలో మార్పు తీసుకురావడానికి కృత్రిమ మేధ సాంకేతికత వినియోగపడుతుందని పేర్కొన్నారు. వ్యవసాయానికి ఏఐ అనుసంధానించడం గేట్స్ అయితే అభినందించారు. అభివృద్ధి చెందిన దేశాల్లో కూడా వ్యవసాయంలో ఏఐను అనుసంధానం చేస్తున్నారని అన్నారు. చంద్రబాబు తనకు గుడ్ వరల్డ్ ఫ్రెండ్ అంటూ సరదాగా వ్యాఖ్యానించారు. అంటే అభివృద్ధి చెందిన దేశాలు ఇప్పుడిప్పుడే ప్రారంభిస్తున్న విధానాలను ఆల్రెడీ చంద్రబాబు గారు రాష్ట్రంలో అమలు చేస్తున్నారు. సో అదే నిన్న ఆయన చెప్పినటువంటి విషయం. దీనికి సంబంధించిన మరొక వార్త కూడా ఉంది, ఒకసారి చూద్దాం. ఏపీ మీట్స్ బిల్ గేట్స్. రాష్ట్రానికి వచ్చిన గేట్స్ ఫౌండేషన్ చైర్మన్ సాగులో ఏఐ వినియోగంపై ప్రత్యక్ష పరిశీలన. అభివృద్ధి చెందిన దేశాల్లో కూడా ఇంత అద్భుతంగా లేదని ప్రశంస. డిజిటల్ విప్లవంలో చంద్రబాబుది కీలక పాత్ర. విపత్తుల నిర్వహణలో టెక్నాలజీ వినియోగం బేష్ అన్న గేట్స్. ఏపీ డిజిటల్ ప్రయాణాన్ని వివరించిన చంద్రబాబు ఇదే సమయంలో అరటి తోటలో చంద్రబాబు గారు ద్వారా పక్కన నిలబడినటువంటి బిల్ గేట్స్కి అయితే అక్కడ జరుగుతున్నటువంటి సాగు పద్ధతులను అయితే వివరించారు. డిజిటల్ విప్లవానికి భారత్లో బలమైన పునాదులు ఉన్నాయని, దానికి నరేంద్ర మోదీతో పాటు చంద్రబాబు గారు కలిసి కృషి చేస్తున్నారని, చంద్రబాబు గారిలో చంద్రబాబును మొదటిసారి కలిసినప్పుడే ఆయన ఆలోచనల్లో ముందు చూపు ఉందనే విషయాన్ని గ్రహించా. ఆరోగ్య సేవలను ప్రజలకు మరింత చేరువ చేయాలన్న ఆశయంతోనే గేట్స్ ఫౌండేషన్ కార్యక్రమాల్లో ఈ రంగానికి చెందిన ప్రాజెక్టులే ఎక్కువగా పెట్టామని చెప్పి ఆల్రెడీ కుప్పంలో సంజీవని ప్రాజెక్ట్ అనేది గేట్స్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో జరుగుతుంది. సో దాని పురోగతిని కూడా వివరించినప్పుడు ఆయన అయితే హ్యాపీగా ఫీల్ అయ్యారు. బిల్ గేట్స్ను 1997లో మొదటిసారి హైదరాబాద్లో మైక్రోసాఫ్ట్ సెంటర్ ఏర్పాటు చేయాలనే ఆవశ్యకతను వివరించా. మైక్రోసాఫ్ట్ రాకతో ఐటీ రంగంలో హైదరాబాద్ మేటిగా నిలిచింది. రాష్ట్రంలో వనరులకు లోటు లేదు, సంపద సృష్టి జరగాలి. గేట్స్ ఫౌండేషన్ సహకారంతో 2047 నాటికి రాష్ట్రాన్ని నెంబర్ 1గా కూడా మారుస్తామని చెప్పి చంద్రబాబు గారు కూడా చెప్పడం జరిగింది. ఏది ఏమైనా మొత్తంగా ప్రపంచ దేశాలన్నీ తిరిగినటువంటి బిల్ గేట్స్ చంద్రబాబు గారి మీద ప్రశంస వర్షాలు కురిపించడం, నేను ఎంతోమందిని కలిశాను కానీ ఇలాంటి భిన్నమైన వినూత్న ఆలోచన ఉన్న నేతనైతే నేను ఎక్కడా చూడలేదు. ఒక్క సింగపూర్ ప్రధాని మాత్రమే చంద్రబాబు గారి ఆలోచనలతో సరితూగుతారు. ఎందుకంటే ఆయన కూడా విభిన్నంగా వినూత్నంగా ఆలోచిస్తారు. బహుశా సింగపూర్ ఎందుకు ఈరోజు ఈ స్థాయిలో ఉంది డెవలప్డ్ కంట్రీగా అంటే మేబీ అలాంటి ఆలోచనలే కావచ్చు. సో అలాంటి ఆలోచనలు ఇక్కడ చంద్రబాబు గారు ఇంప్లిమెంట్ చేస్తున్నారు. నాకు ఈయన ఒక గుడ్ ఫ్రెండ్, ఈయన ముందు చూపుని నేను 97లోనే గుర్తించానని చెప్పి నిన్న బిల్ గేట్స్ అయితే అభినందించడం జరిగింది. ఏదేమైనా మొత్తంగా గేట్స్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఆంధ్రప్రదేశ్ చేపడుతున్నటువంటి ప్రాజెక్టులు అనేవి భవిష్యత్తులో మరింత వేగంగా ముందుకెళ్లడంతో పాటు అటు ప్రజలకు ఇటు రాష్ట్రానికి కూడా మరిన్ని సేవలు అందిస్తాయనడంలో ఎటువంటి సందేహం లేదు.